భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి. అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యంగానే ఉండిపోతాయి. కొన్ని నిజాలు రహస్యంగానే సమాధైపోతే మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు. మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి దేవాలయాల్లో చెప్పుకోదగ్గ దేవాలయం బీహార్లో 400 ఏళ్ల కిందట నిర్మించిన రాజరాజేశ్వరి బాలత్రిపుర సుందరి దేవాలయం. తాంత్రిక పూజలు, సాధనాల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగేదట. ఈ ఆలయ విశేషమేంటి అనే కదా మీ సందేహం? ఈ ఆలయంలో అర్ధరాత్రి అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయట. నమ్మాలని లేదు కదా, కానీ ఇది నిజంగా నిజమని మధ్యరాత్రి వేళ ఆలయంలో మాటలు వినిపిస్తాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఎంతో మంది ప్రజలు, శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినా వారికి ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆఖరికి గుడి పూజారులు కూడా ఈ రహస్యాన్ని శోధించలేకపోయారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. గుడి పూజారులు మాత్రం ఈ శబ్దాలు అమ్మవారి విగ్రహం నుండే వస్తున్నాయని అంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమేనని నిర్ధారించాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అప్పట్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పొచ్చు.